హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి అయితే చేస్తున్నానండి. చాలామంది యూట్యూబ్లో 5 మినిట్స్ బ్రేక్అవుట్ అని, 15 మినిట్స్ బ్రేక్అవుట్ అని, 30 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అని ఇట్లా రకరకాలుగా తీసుకొస్తున్నారు. అవన్నీ ట్రాష్ అండి. దయచేసి ఆ పర్టికులర్ స్ట్రాటజీస్ జోలికైతే వెళ్ళమాకండి. కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే మీరైనా ట్రేడింగ్ చేయొచ్చు. ఇదేమీ రాకెట్ సైన్స్ ఏమీ కాదు, ఇది చాలా సింపుల్. సో నేను ఏదైతే ట్రేడింగ్ చేస్తానో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. టు స్టార్ట్ విత్, నేనైతే నిఫ్టీలో చేస్తాను కాబట్టి నిఫ్టీ 15 అయితే ఇక్కడ ప్లాట్ చేసుకున్నానండి. 2 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో నేనైతే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో అయితే చెక్ చేసుకుంటాను. 2 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ వాటిలో అయితే చెక్ చేసుకుంటాను నా స్ట్రాటజీని. అండ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ అయితే తీసుకుంటాను. ఒకటేమో 20, ఇంకోటేమో 200 అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ అయితే మీరు మీకు ఏదైతే మూవింగ్ యావరేజ్ మీకు బాగా ఈజీ అనిపిస్తుందో అది తీసుకోవచ్చు. 50 అనే తీసుకోవచ్చు. ఇక ఈవెన్ 9 ఈఎంఐ అని తీసుకోవచ్చు, లేదా 20 ఈఎంఐ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ యూనివర్సల్గా 20 మూవింగ్ యావరేజ్ అనేది యూనివర్సల్గా అక్రాస్ అన్ని మార్కెట్స్లో వర్క్ అవుతుంది. అండ్ ఇట్స్ అ ప్రూవెన్ స్ట్రాటజీ అనమాట. సో ఇదైతే సెటప్ చేసామో ఆర్ఎస్ఐ కూడా యాడ్ చేసుకుందామండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ ఈ 70ని 60 చేసుకుంటాను, అండ్ 30ని నేను 40 అయితే చేసుకుంటాను. ఓకే, నౌ మార్కింగ్ ద రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ జోన్స్. అంటే రెసిస్టెన్స్ అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ సెల్ జోన్, అండ్ సపోర్ట్ జోన్ అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ బై జోన్, ఎక్కడి నుంచి మార్కెట్ బయ్యింగ్ ఉంటుందో అది. అండ్ ఆర్ జోన్ అంటే రెసిస్టెన్స్ జోన్, అంటే ఎక్కడైతే సెల్లింగ్ బాగా జరిగిందో ప్రీవియస్గా ఆ జోన్స్ అనమాట. అవి మనం మార్క్ చేసుకోవాలి. అవి మార్క్ చేసుకోవడానికి కొద్దిగా హయ్యర్ టైం ఫ్రేమ్స్లోకి మనం వెళ్ళాలి. సో నేను ఫస్ట్ డేలోకి వెళ్తాను. డేలోకి వెళ్ళి ఇవాళ రోజు క్యాండిల్ని నేను హైలో మార్క్ చేసుకుంటాను. ఇవాళ రోజు క్యాండిల్లో ఇది హై అండ్ ఇది లో, ఇది టుడేస్ క్యాండిల్. ఓకే, తర్వాత నేను వచ్చేసి 4 అవర్స్ క్యాండిల్ చూసుకుంటాను. ఈ 4 అవర్స్ క్యాండిల్లో నాకు సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో నేను మార్క్ చేసుకోవాలి. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఎలా మార్క్ చేసుకుంటామంటే, ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అక్యుములేట్ అయ్యి ఉంటాయో, ఏ ప్లేస్లో ఎక్కువగా అవి అక్యుములేట్ అయ్యి ఉంటాయో దాన్ని మనం పైన ఉంటే రెసిస్టెన్స్ అంటాం, కింద ఉంటే సపోర్ట్ అంటాం. సో అవి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది నాకు ఒక రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్. నేను రెసిస్టెన్స్ని రెడ్ కలర్లో మార్క్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఇది కూడా నేను రెసిస్టెన్స్ జోన్ మార్క్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ కనబడింది. సో ఈవెన్ ఇది కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ని నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత చివరాకర్లో ఐ కెన్ సీ ఎ రెసిస్టెన్స్ జోన్ హియర్ యాజ్ వెల్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్ కింద తీసుకున్నాం ఇదంతా కూడా. ఓకే, దీని కింద నాకు ఇది సపోర్ట్ అయింది. ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ జోన్ ఇన్వాలిడ్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయ్యింది కాబట్టి ఈ సపోర్ట్ జోన్ ఇన్వాలిడ్ అయ్యింది. ఈ సపోర్ట్ జోన్ని తీసుకుంటాను నేను. సపోర్ట్ జోన్ని నేను
గ్రీన్ కలర్లో మార్క్ చేసుకున్నాను. ఓకే, నేను ఒకసారి ట్రెండ్ లైన్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఎస్, ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ట్రెండ్ లైన్ అయితే నాకు దొరికింది. అది మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను 1 అవర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను ఎనీ మోర్ ఇంకేమైనా ఉన్నాయా అని. ఓకే, రైట్. 15 మినిట్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్లీ డన్. నేను ఇప్పుడు 5 మినిట్స్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటాను. ఓకే, సో 2 మినిట్స్లోకి వెళ్తున్నాను. నో లెట్ us see ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు 11th ఆఫ్ ఆగస్ట్ వెళ్ళిపోయాము. 11th ఆగస్ట్లోకి వచ్చేసాము. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ పర్టికులర్ స్ట్రాటజీలో ఈ 20 మూవింగ్ యావరేజ్ పైన గనక మనకి క్లోజింగ్ వస్తే క్యాండిల్, ఆ క్యాండిల్ హైని ఇంకొక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. సేమ్ వే 20 మూవింగ్ యావరేజ్ కింద గనక మా ప్రైస్ క్లోజ్ అయితే దా లోని బ్రేక్ చేస్తున్న ఒక రెడ్ క్యాండిల్ని మనం ఎంట్రీ అయితే తీసుకుంటాం. దిస్ ఈస్ ద ఒక టూకీగా అనమాట ఇది. సో యాక్చువల్గా ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది వాళ్ళ 9:15కి 11th ఆగస్ట్. మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కింద నుంచి రిజెక్షన్ వచ్చింది. ఒక పిన్ బార్ కైండ్ ఆఫ్ 2 మినిట్స్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అది ఎక్కడ క్లోజ్ అయింది? అబోవ్ 20 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. నౌ అబోవ్ 20 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. సో మన రూల్ ప్రకారం ఆ క్యాండిల్ యొక్క హై ఇంకో గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ కండిషన్లో బ్రేక్ అయ్యింది. ఆర్ఎస్ఐ 60 ఉంది, 60 అబోవ్ ఉంది ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐ 60 అబోవ్ కూడా ఒక కండిషన్ అనమాట. ఆర్ఎస్ఐ 60 అబోవ్ ఉండాలి అండ్ ఏ క్యాండిల్ అయితే పైన క్లోజ్ ఇచ్చిందో ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేయాలి. సో ఇదొక ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం. ఓకే, ఎంట్రీ అయితే దొరికింది. 24,200 CEలో మనకి ఎంట్రీ దొరికింది. ఆల్దో ఇది 24,386. ఓకే, సో కానీ 24,386 అంటే మనం ఇన్ ద మనీ తీసుకోము, ఎట్ ద మనీ తీసుకోము. సో ఇన్ ద మనీ తీసుకుంటాం. సో 24,200 కాల్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్నాక ఇది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఇది నిన్న రోజున మార్కెట్ క్లోజ్ అయ్యాక మనం మార్క్ చేసుకోవాలి హై ఏంటి, లో ఏంటి అని చెప్పేసి. అదొకటి. అండ్ రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్ మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్గా ఇక్కడ ఒక ఈ పర్టిక్యులర్ దీని దగ్గర మనకి సెల్ జోన్ ఒకటి దొరికింది. ఇక్కడ ఇదొక రెసిస్టెన్స్ ఇది. సో కరెక్ట్గా దీని దగ్గరికి రాగానే మార్కెట్ రివర్స్ అవుతుంది. సో అక్కడ దాకా టార్గెట్ అనమాట. సో ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకున్నాం. ఒక రెడ్ క్యాండిల్ రాగానే ఎగ్జిట్ ఫ్రమ్ ద పొజిషన్. సో అదొక ఫస్ట్ కండిషన్, వన్ వే ఆఫ్ టేకింగ్ ఎంట్రీ ఇంటూ ద ట్రేడ్. అది 60 అబోవ్ ఆర్ఎస్ఐ ఉండి ఆ ఫస్ట్ క్యాండిల్ హైని, ఆ గ్రీన్ క్యాండిల్ హైని ఇంకో గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మార్కెట్ పడిపోతా కిందకు వచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంది. ఓకే, ఇదొక రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ హైని ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది విత్ అ వెరీ స్ట్రాంగ్ అప్ ఆర్ఎస్ఐ, దట్ ఈస్ 60 అబౌవ్ 60 60.34.
సో ఇది బ్రేక్ చేశాక ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. కానీ ఇది ఆల్రెడీ ఇట్ హెస్ టచ్డ్ ద టుడేస్ హై, దగ్గర ఈరోజు హైని టచ్ చేసింది. అది ఆల్రెడీ అ పాయింట్ వేర్ రిజెక్షన్ హ్యాపెండ్. అదొక రెసిస్టెన్స్ జోన్, అదొక సెల్లింగ్ జోన్. సో అక్కడికి వెళ్ళింది కాబట్టి సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ట్రేడ్. ఇది లేకుండా ఉంటే మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకునేవాళ్ళం. సో విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటే కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు మన రూల్ ప్రకారం ఒక రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని వేరే రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఈ కండిషన్లో ఇక్కడ ఎంట్రీ అనేది దొరికింది. కానీ ఆర్ఎస్ఐ బిలో 30 ఉండాలి. కానీ ఈ కండిషన్లో ఆర్ఎస్ఐ బిలో 30 ఉందా? లేదు. బిలో 40 ఉండాలి. బిలో 40 ఉందా? లేదు. ఆర్ఎస్ఐ 43 ఉంది. సో ఇది ఒక ప్రాపర్ ఎంట్రీ అయితే కాదు. సో అవాయిడ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడున్న రెడ్ క్యాండిల్ అవుట్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అట్ 9:39 రెడ్ క్యాండిల్. ఆ రెడ్ క్యాండిల్ హైని 9:53 క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకే, సో ఇదొక ఎంట్రీ. ఇప్పుడు ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉందా? లేదు. కానీ ఇదొక ఎంట్రీ. ఎందుకు ఎంట్రీ అంటే టార్గెట్ ఈ సెల్లింగ్ జోన్ దాకా ఉంది, ఈ రెసిస్టెన్స్ దాకా టార్గెట్ అనేది ఉంది ఇంకా. సో మార్కెట్ అక్కడ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ఇక్కడ అగైన్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అగైన్ టార్గెట్ వచ్చేసి అగైన్ ఈ పాయింట్ దాకా, టార్గెట్ అనేది ఈ పాయింట్ దాకా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. సో స్టాప్ లాస్ వచ్చి ఈ కండిషన్లో దీనిలో కింద పెట్టుకుంటాం. ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్లోకి మనం ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ ఎస్ఎల్ 25 పాయింట్స్ చూపిస్తుంది. ఇది 25 పాయింట్స్ క్యాండిల్ ఇది. కానీ ఇది స్పాట్ ప్రైస్. మనకి ఆప్షన్స్లో వచ్చేసరికి ఒక 15 పాయింట్స్ అలా ఉంటుంది ఎస్ఎల్ అనేది. సో ఇట్స్ అ స్మాల్ ఎస్ఎల్. మనం 1 లాట్తోనే ట్రేడ్ చేసుకుంటాం కాబట్టి ఇట్స్ అ స్మాల్ ఎస్ఎల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనకి ఎక్కువ దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ తీసుకొని కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ రివర్స్ ఇచ్చి అగైన్ నౌ ఇట్ హ్యాస్ బ్రోకెన్ దిస్ రెడ్ క్యాండిల్ హై ఒక గ్రీన్ క్యాండిల్ తోటి. సో అగైన్ ఇట్ ఈస్ అన్ ఎంట్రీ హియర్. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ మన ప్రీవియస్ హై ఏదైతే ఉందో విచ్ ఈజ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో అక్కడ దాకా టార్గెట్. కానీ ఇది నియర్ బై ఉంది కాబట్టి ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకోం మనం. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇది బ్రేక్ అయింది. ఈ 200 మూవింగ్ యావరేజ్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా, ఇట్స్ 60 ఆర్ఎస్ఐ, అబౌవ్ 60 ఆర్ఎస్ఐ. సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. సో మనకి టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అది టార్గెట్. దీని పర్టికులర్ స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సో దిస్ ఇస్ 2 minutes టైం ఫ్రేమ్లో 20 మూవింగ్ యావరేజ్ అండ్ 200 మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి మనం తీసుకోవచ్చు ఈ ట్రేడ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 5 minutes బ్రేక్అవుట్, 15 minutes బ్రేక్అవుట్ ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి. కానీ అవి చేయటం వల్ల డబ్బు లాస్ తప్ప వేరేది ఏముండదు. సో ఈ స్ట్రాటజీస్ని మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసైనా నేర్చుకొని వీటి మీద ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడ్ చేసి ఈ పర్టికులర్ స్ట్రాటజీ మీద మీరు వర్క్ చేయండి. మీకు
100% మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.